ప్రపంచం లేటెస్ట్ టెక్నాలజీతో దూసుకెళ్తున్నా ఇప్పటికీ ఏలియన్స్ మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. గ్రహాంతర వాసులు శాంతిని ఏమాత్రం సహించరని, వారి ద్వారా విధ్వంసమే జరుగుతోందని హెచ్చరించారు. 45 ఏళ్ల కెరీర్ల డజన్ల కొద్దీ వీక్షణలను పరిశోధించిన ప్రముఖ యూఎఫ్ఓ నిపుణుడు మాల్కమ్ రాబిన్సన్ గ్రహాంతర వాసులపై 10 పుస్తకాలు రాశారు. యూకే సీనియర్ యూఎఫ్ఓ నిపుణుడు మాల్కమ్ రాబిన్సన్ గ్రహాంతర వాసులు శాంతిని అస్సలు ఇష్టపడరని పేర్కొన్నారు. తన 45 ఏళ్ల పరిశోధన ఆధారంగా ఆయన ఈ ప్రకటన చేశారు. అతను గ్రహాంతర వాసుల గురించి 10 కంటే ఎక్కువ పుస్తకాలు రాశాడు. డజన్ల కొద్దీ గ్రహాంతర సంఘటనలను పరిశోధించాడు. అతను గత కొన్ని దశాబ్దాలుగా యూఎఫ్ఓలకు సంబంధించిన పరిశోధనలు చేస్తూ వివిధ రకాల సమాచారాన్ని సేకరిస్తున్నాడు. గ్రహాంతర వాసుల గురించి ఇంకా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయని రాబిన్సన్ చెప్పారు. సినిమాలు, టీవీల్లో చూసిన వాటితో సమానంగా ఇవి కనిపిస్తాయని చెప్పారు. వాటి ఎత్తు 3 నుంచి 5 అడుగుల వరకు ఉంటుంది. వారి చర్మం రంగు నీలం, బూడిద రంగులో ఉంటుందని, వారి తల పెద్దదని, పియర్ ఆకారంలో ఉంటుందని, అయితే వారి కళ్ళ చుట్టూ లోతైన నల్లటి ప్యాచ్ ఉంటుందని రాబిన్సన్ గ్రహాంతర వాసుల గురించి పేర్కొన్నారు. అయితే ఎప్పటికీ కూడా యూఎఫ్ఓలు మనుషులకు బిగ్ ఛాలెంజే. కానీ వాటి గురించి మనిషి ఎంత వెలికి తీసినా మిస్టరీ మాత్రం వీడడం లేదు. ప్రభుత్వాలు, మిలిటరీ కూడా కనిపెట్టలేకపోతుంది. మన దేశంలో అయితే వాటి జాడ లేదు. కానీ అమెరికా, యూరప్ దేశాల్లో తరచుగా కనిపిస్తున్నాయి. 1990లో త్రిభుజాకారం యూఎఫ్ఓలు బ్రిటన్లో కలకలం రేపాయి. అప్పట్లో ఆ దేశ సైన్యం వాటిని సీరియస్గా తీసుకుంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ దీనిపై లోతుగా చర్చించినట్లు రిచ్మండ్లోని క్యూలో ఉన్న నేషనల్ ఆర్కైవ్స్లో డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. సాధారణంగా ఎప్పుడైనా యూఎఫ్ఓ ఆరోపణలు వస్తే ప్రభుత్వాలు, మిలిటరీ వాటిని ఖండిస్తాయి. అంతా పుకార్లేరని కొట్టిపారేస్తాయి. కానీ 1990లో బ్రిటన్ మిలిటరీ అలా కొట్టిపారేయకుండా రహస్యంగా యూఎఫ్ఓ టెక్నాలజీ గురించి శోధించడం హాట్ టాపిక్గా మారింది.